హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి బీఎడ్, బీపెడ్ అండ్ ఎంఈడి, ఎంపెడ్కి సంబంధించి ఎగ్జామినేషన్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ ఎగ్జామినేషన్ ఫీ డేట్స్ కావచ్చు అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన టైం టేబుల్ షెడ్యూల్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే అండ్ ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు అండ్ అదే టైం టేబుల్ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అప్డేట్ అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంఈడి ఫస్ట్ సెమిస్టర్, ఎంఈడి థర్డ్ సెమిస్టర్కి సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ యొక్క ఫీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్కి సంబంధించి దట్ ఈస్ బీఎస్సీ బీఎడ్ కావచ్చు, బీఏ బీఎడ్ కావచ్చు, వీటికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం టైం టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి రివైజ్డ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గతంలో మనకు ఆల్రెడీ టైం టేబుల్ రిలీజ్ చేశారు, ప్రజెంట్ దాన్ని రివైజ్ చేశారు. అండ్ అదేవిధంగా బీపెడ్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ టైం టేబుల్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీటికి సంబంధించిన అప్డేట్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఎంఈడి, ఎంపెడ్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు అండ్ వన్స్ మన యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు 15th March 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్ సంబంధించిన అప్డేట్. అండ్ నోటిఫికేషన్లో మనకు మెయిన్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే రెగ్యులర్ బ్యాచెస్ ప్రకారం ఎంఈడి ఫస్ట్ సెమిస్టర్ అండ్ అదేవిధంగా థర్డ్ సెమిస్టర్ చదువుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి అండ్ ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్న, థర్డ్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి, ఇంప్రూవ్మెంట్ రావడానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి క్లియర్గా ఫీ ఎంత, లాస్ట్ డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంఈడి ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ అదేవిధంగా థర్డ్ సెమిస్టర్ వచ్చేసి రెగ్యులర్ బ్యాక్లాగ్ సంబంధించి అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ ఉన్నారో బిఫోర్ అంటే మీరు 2017-18 కంటే ముందు చేసిన వాళ్ళు ఉన్నట్టయితే 17-18 బ్యాచ్ అయినట్టయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఎవరైతే ఇక్కడ 2018-19 అండ్ అదేవిధంగా 19-20 లో చదివిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంఈడి ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్ సెమిస్టర్ కావచ్చు, మీరు ప్రతి పేపర్కి ఎక్స్ట్రాగా ఇక్కడ 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్ట్రా 1000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఎంఈడి ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీ అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు 1775 రూపీస్ ఉంది. మెమో కోసం వచ్చేసి మనకు 100 రూపీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. వన్ టైం ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 400. టోటల్గా ప్రజెంట్ ఎంఈడి రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2275 రూపీస్ అయితే మీరు చలాన్ రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ కోసం. ఇన్ కేస్ మీరు థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ రాస్తున్నట్లయితే ఈ విధంగా మనకు ఫీ అయితే ఉంది ఇక్కడ. 1175 రూపీస్ అనేది ఉంది. అండ్ మీరు మెమో కోసం 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకు 1875 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు బ్యాక్లాగ్ రాస్తున్నట్టయితే దట్ ఈస్ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు లేదా థర్డ్ సెమిస్టర్ కావచ్చు, దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే మనకు ఇక్కడ మనకు పేపర్స్ అనేది అప్ టు 2 మోర్ దెన్ 2 పేపర్స్ ఉన్నట్టయితే మీకు 1875 అవుతుంది. అండ్ అప్ టు 2 పేపర్స్ ఉన్నట్టయితే ఇక్కడ 1080 రూపీస్ అయితే అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ ఇంప్రూవ్మెంట్ రాయాలి అనుకునేవారు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 100 రూపీస్ పర్ పేపర్ ఉంటుంది. మెమోరాండమ్ మార్క్స్ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇది టోటల్గా మనకు బ్యాక్లాగ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు, రెగ్యులర్కి సంబంధించారు, ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ పే చేసుకోవడానికి అయితే మనకు 23rd March 2024 అయితే లాస్ట్ డేటు. విత్ లేట్ ఫీ 300 తోటి మనం పే చేసుకోవడానికి 27 March 2024 అయితే లాస్ట్ డేటు. కాలేజ్ అథారిటీస్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, వాళ్ళు పే చేసుకోవడానికి అయితే మనకు 26 March వరకు అయితే ఉంటుంది. బట్ స్టూడెంట్ వచ్చేసి ఏంటంటే 23rd March వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ ఎంఈడికి సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క బీఎడ్ 4 years సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు సంబంధించి బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క టైం టేబుల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా జస్ట్ క్లిక్ చేయగానే మనకు టైం టేబుల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే పాలమూరు యూనివర్సిటీ కానీ అండ్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో కానీ లేదా గవర్నమెంట్ కాలేజ్లో కానీ మీరు బీఈడి ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నట్టయితే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ యొక్క టైం టేబుల్ ఇది. అండ్ టైమింగ్స్ అయితే మనకు 2 PM నుంచి 5 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా మనకు వచ్చేసి 27 March నుంచి అయితే ఫస్ట్ పేపర్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 30 అండ్ 1st April, 3rd April, 6th April, 8th April, 10th April అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది. 3 కామన్ పేపర్స్ అయితే అందరికి కామన్గా ఉంటాయి. మనకు 27, 30, 1st April వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత పేపర్స్ అనేది బేస్డ్ ఆన్ మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ మనకు వచ్చేసి ఈ యొక్క ప్రాక్టికమ్ సబ్జెక్ట్స్ అనేది 15th April, 18th April అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి. అండ్ అదేవిధంగా బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ బీపెడ్కి సంబంధించిన టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి బీపెడ్కి సంబంధించిన టైం టేబుల్ అని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవచ్చు. ఇలా టోటల్గా ప్రజెంట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్న అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.